Welcome to KVR English Academy. I am KVR English Faculty, Hyderabad. So, TSPSC Group 1 exam mains lo General English అనేది ఒకటి ఉంది. ఈ జనరల్ ఇంగ్లీష్లో 150 మార్కులకు జరిగేటటువంటి ఈ జనరల్ ఇంగ్లీష్ అనే ఈ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ నేచర్కి సంబంధించి అందరూ ఆ 2-3 రోజులు చదువుతూ ఉంటారు. సో ఎప్పుడూ కూడా ఎవరైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి కొన్ని ఏండ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి పాస్ మార్కులు వస్తే చాలు అనే థాట్ రాకుండా రైట్ మినిమం 100 అబోవ్ తెచ్చుకోవాలనే థాట్తో ప్రిపరేషన్ మొదలుపెట్టండి. సో ఈ ప్రకారం మనకు ఉన్నటువంటి మొత్తం 15 సెక్షన్స్ ఇచ్చారు రైట్. మనకి ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ ప్రకారం 8 అంశాలు ఉన్నప్పటికీ కూడా మొత్తం 15 సెక్షన్స్ ఉన్నాయి. అందులో ఒక్కొక్క సెక్షన్ గురించి 2-3 రోజులకు ఒక్కోసారి నేను చెప్తూ ఉంటా. ఇవాళ మనం ఇడియమ్స్ అనేది ఎలా నేర్చుకోవచ్చు, ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు అని చెప్తున్నా. ఈ ఇడియమ్స్ అనే దానికి సంబంధించి మనకు 10 మార్కులకు ఉన్నాయి. ఇడియమ్స్ అనేవి 10 మార్కులకు ఉన్నాయి. 10 మార్కులు ఇడియమ్స్ అనేవి 10 మార్కులు కేటాయించడం జరిగింది. సో గ్రూప్ 1 ఎగ్జామ్ మెయిన్స్లో 10 మార్కులు ఇడియమ్స్ ఉన్నాయి. ఆ ఇడియమ్స్కు సంబంధించి మనం ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏంటి ఇడియమ్స్ అనేవి ఎలా ప్రిపేర్ కావాలి చూద్దాం. అయితే ఇక్కడ చూడండి, మనం జనరల్గా నిజ జీవితంలో మనం మాట్లాడేటప్పుడు ఇప్పుడు కలర్స్ గురించి మనం మాట్లాడేద్దాం. కలర్స్ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం మాట్లాడుతుంటాం ఏమని, వెన్ నరేంద్ర మోడీ ఎలా ఇస్తాడు మీకు రెడ్ లెటర్ డే అని ఇస్తాడు. బాగా అబ్జర్వ్ చేయండి. ఒక 5 ఎగ్జాంపుల్ చెప్తాను. రెడ్ లెటర్ డే అంటాడు. రెడ్ లెటర్ డే అంటే అర్థం ఏంటి? రెడ్ లెటర్ డే అంటే అర్థం ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ డే అని అర్థం. వెరీ ఇంపార్టెంట్ డే అని అర్థం. ముఖ్యమైన రోజు అని అర్థం. తెలుగులో మీరు మీనింగ్స్ రాయకూడదు, ఓకేనా? ఒక ఇడియం ఇస్తాడు, దానికి మీనింగ్ ఏంటో రాయాలి, దాన్ని ఒక వాక్యంలో మీరు ఉపయోగించాలి. గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యే వాళ్ళ పర్పస్లో చెప్తున్నా నేను, ఏపీలో కానీ తెలంగాణలో కానీ రైట్. రెడ్ లెటర్ డే నువ్వు చెప్పచ్చు, నీ మ్యారేజ్ డే చాలా మంచి రోజు నీ లైఫ్లో అనేసి అనుకున్నప్పుడు నువ్వు ఏం చెప్పచ్చు? ఇప్పుడు యూసేజ్ మై మ్యారేజ్ డే ఈజ్ మై రెడ్ లెటర్ డే. రెడ్ లెటర్ డే అనేది అండర్లైన్ చెయ్యి. ఇన్ మై లైఫ్ ఆ విధంగా రెడ్ లెటర్ డే అనే పదాన్ని వాక్య నిర్మాణంలో యూజ్ చేయమని చెప్పాడు, ఓకేనా? అదేవిధంగా ఇంకోటి చూడు, వెన్ నరేంద్ర మోడీ వెంట్ టు భూటాన్, ది భూటాన్ గవర్నమెంట్ ఆనర్డ్ నరేంద్ర మోడీ విత్ రెడ్ కార్పెట్. మరి ఇక్కడ రెడ్ కార్పెట్ అనేది వచ్చింది. మరి రెడ్ కార్పెట్ అంటే ఏంటి? రెడ్ కార్పెట్ అంటే అర్థం ఏంటి అంటే అఫీషియల్ వెల్కమ్ అని అర్థం. అఫీషియల్ వెల్కమ్. కొన్ని పుస్తకాలలో గ్రాండ్ వెల్కమ్ అని కూడా ఉంటుంది. రైట్. సో అధికారిక లాంఛనాలతో స్వాగతం పలుకుట అనే అర్థంలో మనం రెడ్ కార్పెట్ అనే మాట యూజ్ చేస్తూ వస్తాం. సో ఇక్కడ చూడండి, ఎలా యూసేజ్ ఎలా రాయాలి, దాని అర్థం రాయాలి, యూసేజ్ రాయాలి, రైట్. ది భూటాన్ గవర్నమెంట్ ఆనర్డ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ విత్ రెడ్ కార్పెట్. మరి ఇక్కడ రెడ్ కార్పెట్ అనేది ఏదైతే ఉందో ఈ రెడ్ కార్పెట్ అనే దాన్ని అండర్లైన్ చేయాలి. రెడ్ కార్పెట్ బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ, రైట్. నేను కలర్స్ రిలేటెడ్ నేను మాట్లాడుతున్నా. అలాగనే నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. కలర్స్ రిలేటెడ్ మాట్లాడేటప్పుడు మై బ్రదర్ వాంట్స్ టు గెట్ ఏ జాబ్ ఇన్ ఏ బ్లూ చిప్ కంపెనీ. ఇప్పుడు బ్లూ చిప్ కంపెనీ అంటే అర్థం ఏంటి అంటే ఏ కంపెనీ అయితే ప్రాఫిట్స్లో ఉన్నదో, ఏ కంపెనీకి అయితే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నదో, ఏ కంపెనీ అయితే మంచిగా నడుస్తుందో, రైట్, బ్యాడ్ నేమ్ లేదో, రిమార్క్ లేదో, అలాంటి కంపెనీని బ్లూ చిప్ కంపెనీ అనేసి అంటాం. సో ఏ కంపెనీ విచ్ హ్యాస్ నో an organization
an organization which has good reputation, right? సో యూసేజ్ ఎలా ఉండాలి, ఇది యూసేజ్ ఎలా ఉండాలి అంటే ఐ వాంట్ టు గెట్ ఏ జాబ్, ఇన్ ఏ బ్లూ చిప్ కంపెనీ, నేను ఒక బ్లూ చిప్ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నాను. బ్లూ చిప్ కంపెనీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా ఇంకోటి చూడండి, మనం రెడ్ హ్యాండెడ్ అనే మాట, రెడ్ హ్యాండెడ్ అంటే ఏంటి? రెడ్ హ్యాండెడ్ అంటే ఏంటంటే ఒక తప్పు చేస్తూ ఉండంగా, ఒక ఇల్లీగల్ అఫైర్లో ఉండంగా, ఒక అన్లాఫుల్ యాక్టివిటీలో ఉండంగా వేరే వాళ్ళు చూసేస్తే దాన్ని రెడ్ హ్యాండెడ్ అనేసి అంటాం. ఎవరైనా డబ్బులు తీసుకుంటూ ఉన్నా కానీ రేపు పొద్దున్న గ్రూప్ 1 అధికారం అయిన తర్వాత ఏదైనా సైన్ పెట్టిన తర్వాత 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటూ ఉండేటప్పుడు వేరే వాళ్ళు చూసేస్తే ప్లాన్ ప్రకారం ఏసీ బోర్లు పట్టుకుంటే రెడ్ హ్యాండెడ్ అనేసి అంటాం. లేదంటే వేరే ఒక అమ్మాయితో ఏమైనా దొరికిపోయినావు అనుకో, అప్పుడు కూడా రెడ్ హ్యాండెడ్ అనేసి అంటాం కదా. ఒక తప్పు చేస్తూ ఉండంగా వేరే వాళ్ళు చూసేస్తే దట్ ఈజ్ రెడ్ హ్యాండెడ్. చూడు, సీన్ బై someone while doing a crime or illegal affair, right? They were caught, right? Usage, they were caught. red-handed. Right? Yesterday. Red-handedly. Yesterday. చూడండి, రెడ్-హ్యాండెడ్లీ నో ప్రాబ్లం. సో రెడ్ హ్యాండెడ్ అనే మాట యూజ్ చేస్తున్నాం. అదేవిధంగా వైట్ ఎలిఫెంట్, ఇంకోటి చూడండి, వైట్ ఎలిఫెంట్. మరి ఇక్కడ వైట్ ఎలిఫెంట్ అంటే ఏంటి? వైట్ ఎలిఫెంట్ అంటే అర్థం ఏంటి అంటే ఎక్స్పెన్సివ్ అని అర్థం, ఖరీదుతో కూడుకున్నది అని అర్థం. సో యూసేజ్ ఎలా రాయాలి? మై ఓల్డ్ కార్ హ్యాస్ బికమ్ a white elephant, right? Elephant today. ఈరోజు నా పాత కార్ ఏదైతే ఉందో అది ఒక వైట్ ఎలిఫెంట్ లాగా తయారైంది. అంటే ఓవర్గా దానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది, దానివల్ల మాకు ప్రతిఫలం చాలా తక్కువ వస్తుంది అనేసి అర్థం. అలాంటి వస్తువునైనా అలాంటి పర్సన్ అయినా కూడా మనం వైట్ ఎలిఫెంట్ అనొచ్చు. ఓకేనా? కాబట్టి వైట్ మనీ అంటాం. సో వైట్ మనీ అంటే ఏంటి? లీగల్ మనీ అని అర్థం. బ్లాక్ మనీ అంటాం. సో బ్లాక్ మనీ అంటే ఏంటి? ఇల్లీగల్ మనీ అనేసి అర్థం. హష్ మనీ అంటాం. హష్ మనీ అంటే ఏంటి? ఒక తప్పుని కప్పి ఉంచడానికి నువ్వు ఇచ్చేటువంటి డబ్బులు ఏదైతే ఉంటుందో దాన్ని హష్ మనీ అనేసి అంటాం. ట్రంప్ ఈ హష్ మనీ వ్యవహారంలోనే అందరికీ, ఈ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే అందరికీ కూడా దీనిపైన ఐడియా ఉంటుంది. హష్ మనీ అనే ఆ మనీ పైనే ట్రంప్ అందరికీ నెగిటివిటీగా చిత్రీకరించబడ్డాడు ఇప్పుడు. ఓకేనా? ఒక అమ్మాయికి. కాబట్టి ఈ విధంగా శరీర భాగాలకు సంబంధించి, నంబర్స్కు సంబంధించి, అదేవిధంగా అనిమల్స్ రిలేటెడ్, రైట్? ఈ విధంగా డిఫరెంట్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే రేర్లీ అని. సో చాలా మనకు యాప్లో చాలా డీటెయిల్గా నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్లీజ్ మన యాప్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ ఉంది. కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ ఉంది. కాబట్టి ఇందులో మీకు ఏమేమి వస్తున్నాయి ఏంటి అనేసి అంటే కోర్సెస్లో ఏమేమి వస్తున్నాయి అనేసి అంటే కోర్సెస్ ప్రజెంట్ ఇప్పుడు టీఎస్పిఎస్సికి సంబంధించి గ్రూప్ 1 ఇంగ్లీష్, గ్రూప్ 1 జనరల్ ఇంగ్లీష్,
అదేవిధంగా గ్రూప్ 1 జనరల్ ఇంగ్లీష్ కోర్స్, నెక్స్ట్ వన్ గ్రూప్ 2 అండ్ 3 జనరల్ ఇంగ్లీష్ కోర్సు, అదేవిధంగా గ్రూప్ 4 జనరల్ ఇంగ్లీష్ కోర్సు, రైట్. నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ ఏంటి అనేసి అంటే టీఎస్పిఎస్సి గ్రూప్స్ జిఎస్ ఇంగ్లీష్ ఎక్స్ప్లనేషన్ కోర్స్, రైట్. ఇది మంచి ఆఫర్లో నడుస్తుంది, చాలా మంచిగా ఉంటుంది, రైట్. ప్రీవియస్ పేపర్ల ఎక్స్ప్లెనేషన్కి సంబంధించింది, రైట్. అదేవిధంగా ఏపీకి సంబంధించి, టీఎస్కు సంబంధించి, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐకి సంబంధించినవి కూడా మన దీంట్లో ఉన్నాయి. ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఫర్ డీటెయిల్స్ 939105757113 అనే నంబర్కి ఫోన్ చేయండి, రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.